గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఎలన్ మాస్క్ చాలా రిచ్ పని రాక్షసుడు. ప్రపంచంలోనే తొలి ట్రిలియనర్ ఎలన్ మాస్క్. ఉండేది కేవలం 450 చదరపు అడుగుల ప్లాట్లో. చూడండి, ఇక్కడ అంటే మామూలు పర్సన్ కాదు. క్రూయక్స్ ద్వారా స్పేస్లో తప్పిపోయినటువంటి నాసా వల్ల కానటువంటి సునీతా విలియమ్స్ను తీసుకొచ్చినటువంటి గనుడు. చెప్పండి ఇక. ఇండియన్ సాటిలైట్స్ జీసాట్ N2 జీసాట్ 20 నవంబర్ 19, 2024లో ఇండియన్ కమ్యూనికేషన్ సాటిలైట్లను మన వల్ల కాదు అంటే ఓకేనా, మనం చేయలేము, మన వల్ల కాదు అంటే ఇంకా డౌట్ వచ్చినప్పుడు ఫాల్కాన్ 9 ద్వారా చూడండి, స్పేస్ ఎక్స్ ద్వారా మనం పంపుతున్నామంటే చెప్పండి. స్పేస్ ఎక్స్ ద్వారా ఎప్పుడైనా పని రాక్షసుడు ఏ పనైనా నిరంతరం రోజు పెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అవ్వడం పెద్ద అదేం కాదు. ప్లీజ్, ఏ పని అయితే పెట్టుకున్నామో ఆ పని మీద 100% కూర్చోండి. ఆ పని సక్సెస్ కాకపోతే నన్ను అడగండి. ఇప్పుడు నేనున్నా ఇప్పుడు ఏదో నాకు నచ్చినప్పుడు నేను కెమిస్ట్రీ వాడితే కాదు కదా మిత్రులారా, ఓకేనా. రోజు గ్రౌండ్ పోయిన లెక్క నేను రోజు 50 రియాక్షన్లు చూడాలి, పొద్దున్న లేకుండా చూడాలి, ఓకేనా. అది నా గురించి చూసుకోవాలి, మీ గురించి అనేది తర్వాత విషయం. అది మీరు నా వెంబడబడి వస్తుంటారు, ఓకేనా. సబ్జెక్ట్ను మనం కాపాడుకోవాలి, ఓకేనా. చూడండి, మీరు మీ పని చేయండి. పని రాక్షసుడు అన్నట్లయితే ఎవరైనా వాళ్ళు దాంట్లో విజయం సాధించినట్టే, పెద్ద అదేం కాదు. ఉదాహరణ తీసుకోండి, ఓకేనా. కష్టం చేయండి, ఏది కూడా సక్సెస్ కాలేము. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా. చూడండి, మన రిలయన్స్ ముఖేష్ అంబానీ మించిపోయిండు. స్పేస్ ఎక్స్ IPO ద్వారా ఒక్కరోజు మాస్క్ను వచ్చిన లాభం అంబానీ సంపదను మించిపోయింది. అంటే ఆయన జీవితాంతకాలం చేసిన సంపద ఈయన ఒక్కరోజు మాస్క్ వచ్చిన లాభంతో మించిపోయింది అంటే చెప్పండి. ఒక్కరోజే. ఎస్, రైట్ మిత్రులారా, థ్యాంక్ యూ. మీరు విజయం పొందాలన్న కోరిక. థ్యాంక్ యూ.